ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య సీత, కొడుకు చిన్నయ్య, కూతురు లలిత ఉన్నారు. రామయ్య పేదవాడే కాని చాలా నిజాయితీగా జీవించేవాడు. అతని జీవితం మొత్తం తన పొలంతోనే నడుస్తుండేది. పొలం బాగుంటే కుటుంబం బాగుంటుంది అనేది అతని నమ్మకం. ప్రతిరోజు తెల్లవారుజామునే రామయ్య లేచేవాడు. స్నానం చేసి, దేవుడికి నమస్కారం చేసి, ఎద్దులతో కలిసి పొలానికి బయలుదేరేవాడు. పొలానికి వెళ్లే దారిలో చెట్లు, పక్షులు, చిన్న కాలువ అతనికి ఎంతో ఆనందం ఇచ్చేవి. ఆ ప్రకృతిని చూసి అతని మనసు ప్రశాంతంగా ఉండేది. రామయ్య పొలంలో విత్తనాలు వేసే రోజు పిల్లలు కూడా వచ్చారు. చిన్నయ్య అడిగాడు, నాన్నా, ఈ చిన్న విత్తనాలే మన అన్నమా? అవును నాయనా, ఓపికతో చేసిన పని ఎప్పుడూ ఫలితం ఇస్తుంది అన్నాడు. రోజులు గడిచాయి. రామయ్య కష్టపడి పని చేశాడు. ఎండలో, వానలో పొలాన్ని వదలలేదు. కాని ఆ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. భూమి చీలిపోసాగింది. మొక్కలు ఎండిపోతున్నాయి. రామయ్య మనసు బాగా బాధపడింది. ఒకరోజు గ్రామంలోని మరో రైతు వచ్చాడు. అతని పొలం పూర్తిగా ఎండిపోయింది. రామయ్య దగ్గర కొద్దిగా నీరు ఉంది. తనకే సరిపోకపోయినా అతను ఆ రైతుకు నీరు ఇచ్చాడు. మనమంతా కలిసి ఉంటేనే ఈ కష్టాలు పోతాయి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకున్నాయి. పిల్లలు ఆనందంగా ఆకాశం వైపు చూశారు. వర్షం పడింది. భూమి తడిసింది. పొలం మళ్లీ పచ్చగా మారింది. రామయ్య కళ్లలో ఆనందం కనిపించింది. ఈ నేల మనల్ని ఎప్పుడూ మోసం చేయదు అని అనుకున్నాడు. వర్షాల తర్వాత పంట బాగా పెరిగింది. రామయ్య రోజూ పొలాన్ని చూసుకుంటూ ఆనందించేవాడు. పిల్లలు పొలంలో ఆడుకుంటూ, పక్షులను చూస్తూ సంతోషించేవారు. ఆ పొలం వాళ్లకు ఒక పాఠశాలలా మారింది. చివరికి పంట పండింది. రామయ్య కుటుంబం మొత్తం కలిసి కోత పనులు చేసింది. ఆ కష్టం వాళ్లను ఇంకా దగ్గర చేసింది. పంటను సంచుల్లో కట్టి మార్కెట్కు తీసుకెళ్లాడు. మార్కెట్లో కొందరు వ్యాపారులు తక్కువ ధర చెప్పారు. రామయ్య మనసు బాధపడింది. కాని అతను మోసానికి ఒప్పుకోలేదు. నా కష్టానికి విలువ తక్కువ కాదు అని స్పష్టంగా చెప్పాడు. కొన్ని రోజులకు నేరుగా అమ్ముకునే అవకాశం వచ్చింది. రామయ్యకు మంచి ధర వచ్చింది. అప్పులు కొంత తీశాడు. పిల్లల చదువుకి ఖర్చు పెట్టాడు. ఇంట్లో ఆనందం నిండింది. ఒకరోజు చిన్నయ్య తన నాన్నని చూసి అన్నాడు, నాన్నా, నేను పెద్దయ్యాక రైతు అవుతాను. రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. నిజాయితీగా ఉంటే ఏ పని అయినా గొప్పదే అన్నాడు. ఈ